ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవి ప్రతీకరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని నీటిని చల్లుకుని చక్కటి ముగ్గులు వేయాలి. వీలైతే పసుపు, కుంకుమ రంగులతో అలంకరణ వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు, వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే, అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరక్కపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది. గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుందట. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయి బిళ్ళలు, పచ్చకర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తుల నివారణకు, నెగిటివ్ ఫోర్స్కు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుందట. ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పక ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట. ఇంట్లో ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి తాండవం ఆడుతుందని మన ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.